హలో ఫ్రెండ్స్, మన వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒకటి. కానీ వాము ఆకు గురించి చాలామందికి తెలియదు. ఈ ఆకును వివిధ ప్రదేశాలలో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తుంటారు. ఈ వాము ఆకును కర్పూరం చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ వాము ఆకు వాసన విశిష్ట గుణాలు కలది. వాము మొక్కను మనం ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. ఆకుపచ్చని దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభాన్నిచ్చే ఈ మొక్క మన ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. పిల్లల నుండి పెద్దల అనారోగ్య సమస్యలను లేకుండా చేస్తుంది. ఇలా వాము ఆకుతో మనకు అనేక రకాలైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆయుర్వేదంలో ఈ వాము ఆకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ వాము ఆకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం. అలాగే వాము ఆకును పచ్చిగా కూడా నమిలి మింగవచ్చు. అలాగే వాము ఆకుతో బజ్జీలు, పచ్చళ్ళు వంటివి తయారు చేస్తారు. చిన్నపిల్లలకు అజీర్తి, కడుపు నొప్పికి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే రోగనిరోధక శక్తి పెరిగి, అలాగే తరచుగా వచ్చే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటితో పడుతుంటే ఈ వాము ఆకు నీరు మంచిగా పనిచేస్తుంది. అలాగే కాలిన గాయాలు, మచ్చలను వాము ఆకు తగ్గిస్తుంది. దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గిస్తుంది. ఏమైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకును రుద్దిన విషం బయటకు వస్తుంది. అలాగే వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకొని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.